బోధన్ పట్టణం రాకస్ ప్రాంతంలో గల భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో మార్కండేయ స్వామి జయంత్యోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఉదయం నుండి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు ఉదయం నుండి ఆలయానికి అధిక సంఖ్యలో విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బేతి గంగారాం మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ, ప్రజలందరికీ స్వామివారి కటాక్షాలు కలగాలి అని, ఈ కార్యక్రమానికి సహకరించిన కమిటీ సభ్యులకు, పద్మశాలి తర్పాల సభ్యులకు, గ్రామ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కండేయ మందిరం చైర్మన్ బై గంగారాం, పాలక కమిటీ సభ్యులు బిల్లా శంకర్, సత్యానందం రాజు, పద్మశాలి సంఘం తరపున అధ్యక్షులు బేతి లైట్ల రాజు, విఠల్, పద్మశాలి పట్టణ అధ్యక్షుడు గుర్రం సంతోష్, పాలక మండలి వీడీసీ చైర్మన్తో ఓకల సాయన్న, వారి పాలక మండలి ఆలయ అర్చకులు రాజప్ప, శివకుమార్, వినోద్ తదితరులు ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ వచ్చి గుడి దగ్గర తీసుకున్నాం, అన్నదానం మారుస్తున్నాం, మన వాళ్ళు తెలిసిన సరేనా. వైద్యుడి గోత్రవస్య రాజారాం నామధేయస్య అరుణా నామధేయస్య వెంకటాపేట గ్రామంలో మార్కండేయ మందిరం ఈ 2020 నుండి 2020 నుండి పురాణంలో చేసేసి ఈ 5 సంవత్సరాల నుండి కంటిన్యూగా భక్త మార్కండేయ జయంతి కంటిన్యూగా చేయబడుతుంది. ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాలు, మరి అర్చనలు, తర్వాత అభిషేకాలు అన్నీ చేయబడుతున్నది. ప్రతి సంవత్సరము 5 సంవత్సరాల నుండి కంటిన్యూగా నడుస్తుంది. కాబట్టి అందరూ గ్రామ కమిటీలు, మన పద్మశాల రెండు తరపులు, మన టౌన్ సంఘాలు అందరూ కలిసి సహకారం చేసేట్ల మాకు ఈ యొక్క కార్యక్రమం కరెక్ట్ జరగబడుతుంది. కాకపోతే మీరందరూ ఇలాగనే జరగాలని కోరుకుంటున్నాం. జై 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 మార్కండేయ, జై జై మార్కండేయ. ఈ యొక్క భక్త మార్కండేశ్వర స్వామి యొక్క 2020లో ఈ యొక్క స్వామివారి ఆలయం పునర్నిర్మాణం అయింది. కాబట్టి ఆ రోజు నుంచి ఈ ధూపదీప నైవేద్యాలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి అలాగే ఇది 5 సంవత్సరాల యొక్క శ్రీ మార్కండేయ స్వామి వారి యొక్క జయంతి పరంగా ఈరోజు నిత్య అభిషేకాలు, అలాగే ఈరోజు యొక్క ఆ స్వామి వారి యొక్క పుట్టిన కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి
ఆ తర్వాత ఈ యొక్క అన్నప్రసాదం కార్యక్రమం కూడా ఈ యొక్క రాకాస్పేట వారి ఈ యొక్క భక్త మార్కండేశ్వర స్వామి ఆలయ కమిటీ తరపు నుంచి ఈ యొక్క అన్నప్రసాదం కార్యక్రమం కూడా జరిపించబడుతున్నది. అలాగే ఆ భక్త మార్కండేశ్వర స్వామి యొక్క ఈ యొక్క అన్నప్రసాదానికి భక్తులు అధికంగా విచ్చేసి స్వీకరిస్తున్నారు. అలాగే ఆ స్వామివారి యొక్క కృప కూడా వారిపైన ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ.